మరి ఇదే రోజా గారు జబర్దస్త్ షోలు చేశారు, చాలా మందితో డాన్సులు చేశారు. మరి ఆవిడ మినిస్ట్రీ ఏ అర్హతతో ఇచ్చారు? ఇలా చాలా మంది సోకాల నాయకులు బోల్డ్ మంది ఉన్నారు. మరి ఎవరు చేయని తప్ప ఒక మాదిరి రీల్స్ చేస్తే ఎందుకు తప్పు వచ్చిందని నేను కూడా మీ ద్వారా సైడ్ క్వశ్చన్ అందరికీ అడుగుతున్నాను. అమ్మాయి డాన్సరే కదా, అమ్మాయి కూడా రికార్డింగ్ డాన్సర్. మరి నన్ను కామెంట్ చేసే వాళ్ళు నా డాన్స్ ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను స్ట్రైట్ గా. మరి ఏ వైసీపీ నాయకుడు నాకు కామెంట్ చేశాడో ఆ వైసీపీ నాయకుడికి మీ తరఫున అడుగుతున్నాను. రుకో జరా సబర్ కరో. శ్యామలకి అధికార ప్రతినిధి ఏ అర్హతతో ఆమెకు ఇచ్చారు? ఆమె ముందు అమ్మాయి డాన్సరే కదా. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. మిమ్మల్ని ఏమంటారు? మరి డాన్సులు చేసిన వాళ్ళు అధికార ప్రతినిధి శ్యామలకి ఎలా ఇచ్చారు? అధికార ప్రతినిధి ఏం చూసి ఇచ్చారు? ఆమెకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉందని ఇచ్చారు చెప్పండి. ఆమెని ఏ అధికారంతో అధికార ప్రతినిధి ఇచ్చారు? మరి మన్నించి దయచేసి అర్థం చేసుకుని అభివృద్ధికి ఓటేయండి చెప్పి వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి. అంతే ఎల్లెన్నో అనుకుంటా జరుగుతాయండి. 4వ తేదీ తర్వాత అనిపిస్తుంది. మొన్న ఎగ్జామ్ రాసేవంట మార్కులు ఎన్ని వచ్చాయా? 171 కి 10 వచ్చినాయి. ఈడు నా కొడుకు, వీడికి జూన్ 4వ తేదీ జ్వరం వచ్చింది. వెంటనే పొడిపడు విజయం మాదే, విజయం మాదే. మా బెట్ 175. నేనున్నారా ఏంటి చిన్నపిల్లల ఏడుస్తా? అరే మరి ఆశకే మరి అతి ఆశ అయిపోతేమో. మీరేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? తెలీదా మీకు? మొన్న శ్రీదేవికి 5 వచ్చింది, మాకు 21 వచ్చింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. 2024 ఎలక్షన్స్ గురించి మీకు ఐడియా ఉంటే చెప్పి తగలడు. ఈ ప్రశ్నకి చాలా ఈజీగా సమాధానం చెప్పొచ్చు. అడగబోయే ప్రశ్నకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా సంబంధం ఉంది. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగన్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. నువ్వు అడగలేదు కదా బావా.